పరమాత్మ చేసేటటువంటి పనులు జన్మకర్మచమే దివ్యం అంటాడు. ఆయన పుట్టడం ఏదో కర్మ అనుభవించడానికి ఒక వ్యక్తి పుట్టినట్టుగా ఉండవు. ఆయన వచ్చాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ పుట్టాడు. అర్ధరాత్రి కాకపోయినా కొంచెం అర్ధరాత్రి దాటిన తరువాత అష్టమి తిథి ఉంటున్నటువంటి రోజున శ్రీకృష్ణ జననం చెప్పుకోవడం ఓ విచిత్రం. అనుకోకుండా అలా వచ్చింది. ఇవాళ సప్తమి అర్ధరాత్రికి వెళ్ళిపోతే అష్టమి వచ్చేస్తోంది. కాబట్టి ఆయన అలాగే ఎంచుకుని ఎందుకు ముహూర్తం పెట్టుకోవాలి అంటే, శ్రావణ మాసం అనేటటువంటిది దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం దేవతలందరికీ కూడా రాత్రి. అంటే అది మనకొక్కళ్ళకే రాత్రి కాదు, దేవతలకు రాత్రి. అది బహుళపక్షంలో అష్టమి నాడు పుట్టాడు. బహుళపక్షంలో పుట్టాడు కాబట్టి శుక్లపక్షం అయితే పితృదేవతలకి పగలు, కృష్ణపక్షం అయితే పితృదేవతలకు రాత్రి. కృష్ణపక్షంలో పుట్టాడు కాబట్టి పితృదేవతలకు రాత్రి. శ్రావణ మాసాన్ని నభోమాసం అంటారు. నభోమాసంలో నల్లటి మబ్బులు వర్షం కురవడానికి బాగా కిందకి దిగొస్తాయి. దాని చేత పగలు కూడా బాగా చీకటిగా ఉంటుంది. చీకటి ఎక్కువగా మనుష్యులకు ఉండేటటువంటి కాలం శ్రావణ మాసం. అందున కృష్ణపక్షం కాబట్టి చంద్రకాంతి ఉండదు కాబట్టి మరీ చీకటి. అందులోనూ మధ్యతిథి అష్టమి కాబట్టి కటిక చీకటి. ఆ కటిక చీకట్లో అర్ధరాత్రి కాబట్టి ఇంకా చీకటి. అందున అంతఃపురంలో ఉన్న కారాగారం కాబట్టి అంతకన్నా చీకటి. ఆ చీకట్లో ఆమె ఓ పక్కకి వెళ్ళి ప్రసవం పొందాలి కాబట్టి మరింత చీకటి. అంత చీకట్లో పుట్టినటువంటి నల్లనివాడు ఇంకా చీకటి. ఇంత నల్లనివాడు జగత్తుకంతటికి జ్ఞానం ఇవ్వగలిగిన జ్ఞానజ్యోతి అయి గురువై నిలబడడం అసలైనటువంటి గొప్పతనం. అందుకే కృష్ణం వందే జగద్గురుం.